1992లో రిలీజ్ అయిన సుందరకాండ్ అనే ఈ సినిమా వెంకటేష్, మీనా, అపర్ణ తొలి పరిచయంగా చేసిన ఈ సినిమా. అప్పట్లో ఈ సినిమా రిలీజింగ్ రోజు మ్యాట్నీలో టికెట్ దొరకలేదని చెప్పి ఆ, ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ షో వరకు అక్కడే సినిమా హాల్లో నుంచొని వెయిట్ చేసి 2-3 గంటలు మళ్ళీ 6ంటికి టికెట్ తీసుకొని ఆ సినిమా కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాం. అలాంటి మెమరీస్ ఉన్న ఈ సినిమా స్టోరీ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో వెంకటేష్ పేరు వెంకటేశ్వర్లు. వెంకటేష్ ఒక తెలుగు లెక్చరర్గా పనిచేస్తుంటాడు. సినిమా మొత్తం సరదాగా సాగిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో లవ్ స్టోరీ, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, మళ్ళీ భామతోటి వెంకటేష్ భామతో మాట్లాడటం, ఇలాంటి సరదా సీక్వెన్స్లు ఉంటాయి. కొంచెం వెగటుగా కలిగించేది ఏంటంటే బ్రహ్మానందం కామెడీ. ఎందుకంటే ఒక పక్క బ్రహ్మానందం 10th క్లాస్ చదువుతూ ఉంటాడు, ఇంకో పక్క అతనికి వాళ్ళ స్కూల్లోనే ఒక టీచర్కి పెళ్ళి కాకపోతే ఆమెతో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు, ఆమెతో సంసారం చేస్తూ ఉంటాడు. నేను చూసావు ఎంత బాగా సంసారం చేశాను, నువ్వు చేయట్లేదా అని వెంకటేష్కి చెప్తూ ఉంటాడు. ఇది చాలా ఎబ్బెట్టుగా ఉండే కామెడీగా ఉంటుంది. అది మాత్రం పక్కన పెడితే సినిమా చాలా సరదాగా సాగిపోయి పాటలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికీ 92, 2002, 2012, 2022 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ పాటలు వింటున్నామంటే అంత బాగా కంపోజ్ చేసిన సాంగ్స్ ఇవి. సరే, డైరెక్ట్గా స్టోరీ విషయానికి వెళ్తే, సినిమా వెంకటేష్ ఇందులో ఒక తెలుగు లెక్చరర్గా ఒక కొత్త స్కూల్కి వెళ్తాడు. అయితే అది స్కూలా, ఇంటర్మీడియట్ కాలేజా ఏంటి అనేది అప్పట్లో తీసిన సినిమాల్లో ఈ పిల్లలు పెద్ద అయితే అవుతారు కానీ స్కూల్ డ్రెస్లు వేసుకుంటారు, కానీ వాళ్ళు చదివేది ఏ క్లాసు, ఏ సిలబస్సు, అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, అది ఇంటర్మీడియటా, స్కూలా అనేది కూడా సరిగ్గా డిస్కస్ చేయరు. స్కూల్లో క్లాసుల్లో ఏదో ప్రేమ గురించి కథలు చెప్తూ ఉంటారు, ప్రేమ గురించిన కావ్యాలు చెప్తూ ఉంటారు, పెళ్ళైతే అమ్మాయి ఎట్లా ఉండాలనేది చెప్తుంటారు. ఇందులో కూడా ఇలాంటివి కొన్ని ఇబ్బందికరమైన డైలాగ్స్ ఉంటాయి. మరి రాసిన తర్వాత రైటర్ని డైరెక్టర్ కానీ, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎవరు అడగరో ఏమో అర్థం కాదు. వెంకటేష్ ఒక సీన్లో ఆడది పుట్టినప్పుడు 25 మార్కులు, పెద్ద మనిషి అయిన పుష్పవతి అయినాక 50 మార్కులు, పెళ్ళైనాక 75 మార్కులు, పిల్లల్ని కన్నాక తల్లి అయినాక భౌతికి 100 మార్కులు తెచ్చుకుంటుంది అని ఒక డైలాగ్ రాస్తాడు. దాని మీనింగ్ ఏంటో, అసలు అది ఎందుకు చెప్పాడు, అసలు అది ఒక మోరల్ స్టోరీయా, మోటివేషనల్ స్టోరీయా, నాకేం అర్థం కాలేదు. అది మరి టెక్స్ట్ బుక్లో ఉందో లేదో కూడా నాకు అర్థం కాలేదు. తెలుగు టెక్స్ట్ బుక్లో ఎతికే నాకేం దొరకలేదు అలాంటిది. సో అలాంటివి పర్థం లేనివి చాలా అప్పట్లో రాసేవాళ్ళు. తర్వాత కొంచెం ఈ స్టూడెంట్స్ చదివేది బీకామ్, ఈ స్టూడెంట్స్ చదివేది బీటెక్ లాంటి క్లారిటీలతో సినిమాలు తీస్తున్నారు. అవుట్ ఆఫ్ 2000 తర్వాత, నువ్వు నేను సినిమాలు వచ్చిన తర్వాత. సో తెలుగు మాస్టర్గా ఒక కొత్త స్కూల్కి అయితే జాయిన్ అవుతాడు. కొత్త మాస్టర్ వస్తున్నాడని చెప్పి పిల్లలు అల్లరిగా కుర్చీ ఇరగొట్టడం, బెంచీలు ఇరగొట్టడం, ఏదైనా పెయింట్స్ రాసేయటం కుర్చీలో, అట్లాంటివి అల్లరి చిల్లర పనులు చేస్తారని అనుకున్న వెంకటేష్ అవి ఇవి చెక్ చేస్తుంటే ఏమైనా బాంబులు పెట్టడం అట్లా ఏమైనా పెట్టారా అని చెక్ చేస్తుంటే మా లెవెలే వేరు సార్ అని చెప్తారు. ఏంటా లెవెల్ అని అర్థం. ఇది చాలా అప్పట్లో చాలా ట్విస్ట్ ఉన్నదన్నమాట. ఎవరా అంటుంటే ఒక కొత్త టీచర్ వచ్చి, ఇది నా క్లాస్ సార్, మీరు వచ్చారు ఏంటంటే, కాదు ఇది నేను టైం టేబుల్ చూశాను నేనే అంటే, కాదు అని చెప్పి బయటికి పంపిస్తుంది. అతను మళ్ళీ గొల్లపూడి మారుతీరావు గారు వేసే పంచులకి కంగు తిని మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎవరు ఇందాక నటించిందంటే, మరి అప్పటికప్పుడే ఆమె చీర ఎక్కడ మార్చుకుందో ఏమో మరి ఏం అర్థం కాలేదు. ఆ క్లారిటీలు ఇచ్చేవాళ్ళు కదా డైరెక్టర్స్. సో చీర మార్చేసుకొని వెంటనే వచ్చేసి క్లాస్ రూమ్లో స్కూల్ డ్రెస్తో ఉంటుంది. సో ఇక్కడి నుంచి వెంకటేష్కి అపర్ణకి మధ్యలో ఒక అపర్ణ పేరు సినిమాలో రోజా అనమాట. అపర్ణతో ఉండే ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే అది గుర్తు రావట్లేదు, చెప్దాం మన స్టోరీలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో
అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ చేస్తారు. ఈ టెక్స్ట్ బుక్ అపర్ణనే ఇవ్వటం, ఆ తర్వాత 2 రోజులకి నాకు ఐ లవ్ యూ అని ఉండటం, ఇలా ఇవ్వకూడదు మాస్టర్ కానీ ఇతను అర్థమయ్యి అర్థం కాకుండా చెప్పటం, ఇతను అర్థమయ్యే చెప్పాడు అనుకుని మళ్ళీ ఆమె బుక్ ఇవ్వటం, నా బుక్ ఎందుకు తీసుకోరు అని అంటాం. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ నడుస్తూ ఉంటుంది. ఈ మధ్యలోనే ఇతను మోరల్ వాల్యూస్ చెప్తూ ఉంటాడు వేరే బ్యాడ్ స్టూడెంట్స్కి. ఒక మార్కెట్లో స్టూడెంట్స్కి ఇతనికి మధ్య ఫైట్ అవుతూ ఉంటుంది. ఇదంతా జరుగుతున్న మధ్యలో ఈ సీరియస్ అయిపోయి మేనేజ్మెంట్కి కూడా తెలిసి అపర్ణ ఒక స్కూల్ మానేస్తుంది. నేను టీసీ తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయిందేమో అనుకుంటుండగా మళ్ళీ వెంకటేష్ వాళ్ళ ఇంటి పక్కకే వచ్చి పీజీలో తను ఉంటూ ఉంటుంది. అక్కడ మళ్ళీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఉంటుంది. వెంకటేష్ చూసి చిరాకు వచ్చేసి ఇట్లా కాదని చెప్పేసి వెంటనే ఒకరోజు ఒక అనాథాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ మీనా అనే అమ్మాయిని చూసేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. దీంతో ఆ కంగు తినటం అపర్ణ వంత అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఈ సినిమా మొత్తంలో అసలు అపర్ణ వెంకటేష్ని ప్రేమిస్తుందా, ఏడిపిస్తుందా, నిజంగా సీరియస్గా లవ్లో ఉందా అనేది మనకి తెలిసి తెలియనట్టుగా చూపిస్తూ ఉంటారు. సో అలా వెంకటేష్ మీనాని తీసుకొస్తాడు పెళ్లి చేసుకొని. వచ్చిన తర్వాత ఇక్కడ విషయం చూస్తే ప్యారలల్గా ఇందాక చెప్పినట్టు బ్రహ్మానందం ఏంటి మీ ఆవిడని ఇంకా నువ్వు సరిగా చూసుకోవట్లేదా, మీ ఆవిడతో నీకు శోభనం జరగలేదా, నేనైతే ఇవి పాలు పళ్ళు స్వీట్లో తీసుకొస్తున్నాను నువ్వేం తీసుకురావట్లేదా, ఇట్లా ఏవో ఇక్కడ ఇంక విచిత్రం ఏంటంటే బ్రహ్మానందం కూడా వెంకటేష్తో పాటు చదివిన ఒక స్టూడెంటే ఇంకా పాస్ అవ్వలేదు అని చెప్తూ ఉంటారు. సో అది కామెడీ ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. అయితే వెంకటేష్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా మీనా ఉంటుంది. అంటే చదువు ఉండదు, వంట రాదు, పాటలు పాడటం రాదు. వెంకటేష్ ఏమో సినిమాల్లో హీరోయిన్ లాగా ఊహించుకుంటాడు అన్నమాట. నేను చేసుకుంటే భార్యకి ఇవన్నీ వచ్చి ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. కొంతకాలానికి ఈ విషయం అపర్ణ తెలుసుకొని మెల్లిమెల్లిగా తనకి ఇంటి పనులు, వంట పనులు, భర్తతో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటుంది. మరి మా అపర్ణకు అవన్నీ ఎలా తెలుసో తెలియదు కానీ ఆ ఇంట్లోనే ఉండే వైవిజయ ఇంటి ఓనర్ అయినా ఆమె మాత్రం ఇన్వాల్వ్ అవ్వదు, కానీ అపర్ణ ఇవన్నీ నేర్పిస్తుంది. సో వీణా కూడా నాకు ఇవన్నీ నేర్పిస్తుంది, నాకు మంచి ఫ్రెండ్ నా చెల్లెలు అంటూ ఉంటుంది. చెల్లెలు అంటే నాకు రెండో భార్య అనే ఫీలింగ్ తోటి వెంకటేష్ అపర్ణని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో గొల్లపూడి మారుతీరావు కలిసినప్పుడల్లా చురకలు అంటిస్తూ ఉంటాడు. ఏమయ్యా ఒక భార్య ఇంట్లో ఇంకో అమ్మాయి అంటూ ఉంటాడు. సో అలా ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో అపర్ణ తన శ్రీలంకలో ఉన్న తన పేరెంట్స్ చనిపోయారు అనే ఉత్తరం వస్తుంది. అక్కడ తన బాధ చూసి మీనా ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. వెంకటేష్ కూడా ఆకాశాన సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, తెల్లవారితే అనే ఒక పాట, అద్భుతమైన పాట. ఆ పాట పాడతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లోనే మీనా హాస్పిటల్కి వెళ్తుంది. ఏంటి హాస్పిటల్కి వెళ్ళామంటే అపర్ణ దగ్గితే బ్లడ్ వచ్చింది, అదేంటో కనుక్కుందామని వెళ్ళాను, ఆమె తొందరలో చనిపోతుంది అని డాక్టర్స్ చెప్పారు అని చెప్తుంది. దాంతో ఇప్పటిదాకా ఈమె చేసింది నాటకమే అన్నమాట, నేను తప్పుగా అర్థం చేసుకున్నానని వెంకటేష్ రియలైజ్ అయ్యి అపర్ణను కలుద్దామని వెళ్తుండగానే ఆమె స్కూల్లోనే చనిపోతుంది. ఏ ప్లేస్లో అయితే కూర్చుంటుందో రోజు అదే ప్లేస్లో కూర్చొని స్కూల్ డ్రెస్లోనే చనిపోతుంది. కానీ చనిపోయే ముందు ఒక చిన్న, అప్పట్లో ఆడియో క్యాసెట్స్ ఉండేవి కదా, ఆ ఆడియో క్యాసెట్లోనే వాయిస్ రికార్డింగ్ పెడుతుంది. ఏంటంటే నేను ఎంత ట్రై చేసినా మాస్టర్ అయిన మీరు మాస్టారు స్టూడెంట్కి ఉండే రిలేషన్ మీరు మెయింటైన్ చేశారు, కానీ ఒక్కరోజు కూడా మీరు గీత దాటి రాలేదు. మీ వ్యక్తిత్వానికి నా జోహార్లు. మాస్టర్ అంటే మీలాగా ఉండాలి. నేను ఈరోజు చనిపోతున్నా కానీ మీకు పుట్టబోయే బిడ్డ రూపంలో మళ్ళీ బతుకుతాను అని చెప్పి లెటర్ రాస్తే బాగానే ఉండేది, కానీ అప్పట్లో ఆడియో క్యాసెట్ రూపంలో ఆమె చెప్పినట్టుగా చూపించారు.
అయితే ఇంత సినిమా చూసిన తర్వాత 2.5 గంటల సినిమా లో మనకు చూపించేది ఏంటంటే, ఒక స్టూడెంట్ మాస్టర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది చూపించి, ఎండింగ్లో మాత్రం అంటే సినిమాలో ఎక్కడో కూడా వెంకటేష్ నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదని కానీ, స్టూడెంట్ని మాస్టర్ ప్రేమించకూడదని కానీ ఎక్కడ చెప్పడు. కానీ ఎట్ ద ఎండింగ్లో ఈ అమ్మాయి చేత అలా చెప్పించారన్నమాట, మీరంత గొప్ప మాస్టర్ నేను చూడలేదు అని. కానీ సినిమా మాత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా రీమేక్ సినిమా అని తర్వాత తెలిసింది. విజయకాంత్ గారు చేసిన చాలా భాగ్యరాజా గారు చేసిన చాలా సినిమాలు తెలుగులోకి రీమేక్ అయినాయి, డబ్బింగ్ అయినాయి. అలా రీమేక్ చేయబడిన ఈ సినిమా తమిళ్ టు తెలుగు, తెలుగు టు కన్నడ, అగైన్ తెలుగు టు హిందీ. అనిల్ కపూర్ గారు అందాజ్ సినిమా చేశారు. సో అన్ని భాషల్లోనూ ఈ సినిమా తర్వాత రీమేక్ అయింది. సో మీకు వీలుంటే మళ్ళీ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.